చాలామంది పేషెంట్స్ ఈ కొన్ని సింప్టమ్స్ చూసి వాళ్ళకి షుగర్ ఉందని వాళ్ళు నిర్ధారించుకుంటున్నారు. సింప్టమ్స్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ వెళ్ళడము, ఎక్కువ వాటర్ తాగడము, ఏదన్నా చిన్న గాయమైనా అది చాలా టైం తీసుకుంటుంది హీల్ అవ్వడానికి అంటే షుగర్ ఉందని అనుకుంటున్నారు. కానీ షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి వేరే లక్షణాలు కూడా ఉంటాయి. హాయ్! నేను మీ డాక్టర్ హరీష్ కుమార్ జిల్లా, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మేల్స్‌లో ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, మగవాళ్ళలో అంగం ముందు యొక్క భాగం అంటే గ్లాండ్స్ పెన్నిస్ అంటాము. అక్కడ ఇన్ఫెక్షన్ రావడము అంటే దాన్ని బెలనైటిస్ అంటాం. ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకక్కడ దురదలాగా అనిపించడము అండ్ అక్కడ చిన్న చిన్న క్రాక్స్ రావడము, ఇవన్నీ కూడా షుగర్ యొక్క లక్షణాలండి. అదే ఫీమేల్స్‌లో అయితే మనకి వెజైనల్ డ్రైనెస్ అండ్ ఫ్రీక్వెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే వెజైనల్ నుంచి వైట్ డిశ్చార్జ్ రావడం కానీ, వెజైనల్ రీజియన్‌లో బాగా ఇచ్చింగ్ రావడం గానీ, ఇవన్నీ కూడా షుగర్ యొక్క లక్షణాలండి. ఇంకా కొంతమందిలో ఏందంటే హాఫ్ ఎ డే పాస్ అయినాక కూడా వాళ్ళకి నీరసం అనిపించడము, చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావడము, మొద్దుబారిపోయినట్టు అనిపించడము, అరికాళ్ళలో మంటలు రావడము, ఇవన్నీ కూడా షుగర్ యొక్క లక్షణాలండి. ఇటువంటి లక్షణాలు మీలో ఏమైనా ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న డయాబెటాలజిస్ట్‌ని సంప్రదించి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.